పఠించుకుందాం. నిర్గమాకాండ గ్రంథము 23వ అధ్యాయము 20-21 వచనాలను పఠించుకొని ప్రార్థన చేసుకొని ధ్యానం చేసుకుందాం. ఇదిగో ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాటలు వినవలను. ఆయన కోపము రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది. ప్రార్థన. మహాపరిశుద్ధుడు గణువైన మా ప్రియ పరలోకపు తండ్రి, శ్రేష్టమైన పరిశుద్ధమైన ఘనమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు, నమస్కారములు చెల్లించుకొనొచ్చు. నాయన, నీ పాదముల యొద్దకు ప్రభు ఈ పరిశుద్ధ దినమందు మమ్మల్ని నడిపించిన తండ్రి ప్రణతలు. నాయన, ఈ యొక్క సమయంలో వాక్యమును ధ్యానం చేసుకొంచుండగా వాక్య రూపధారిగా ఉన్న నీవే మా మధ్యకు వచ్చి బోధించమని అడుగుచున్నాం. అర్థములో అర్థము, జ్ఞానములో జ్ఞానము, రహస్యములో రహస్యములో ఉన్న ఈ యొక్క దైవ గ్రంథమును నాయన నీ యొక్క అంతరంగము ఇచ్చి మా హృదయమును తెరిచినప్పుడు మాత్రమే ఆ వాక్యము అర్థమవుతుంది. కాబట్టి ప్రభా, అట్టి అంతరంగమును సహాయము చేయమని, మీరే బోధించడానికి సిద్ధపడి ఉన్న మిమ్మును అందుకోగలిగే అంతరంగములను కూడా మాకు సహాయం చేసి నడిపించమని వాక్య రూపధారిగా ఉండి మాకు బోధించబోచున్న యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి, ఆమేన్. నిర్గమాకాండ గ్రంథము 23వ అధ్యాయం 20-21 వచనాలు మనము తలపోసుకొని ఉన్నాం. మనం మోషే ఉపవాస ధ్యానాంశముల్లో ఉండి ఉన్నాం. కాబట్టి ఇది 23వ దినములో చెప్పుకున్న మాటని ఈ యొక్క పరిశుద్ధ దినమందు ఆదివారపు ఆరాధన దినములో కూడా మనము తలపోసుకుంటూ ఉన్నాం. దీనిలో చెప్పబడిన మాట, ఈ మాటలు అంటే 23వ అధ్యాయము మొట్టమొదటి భాగంలో ఒక మాట ఉంది. లేని వార్తను పుట్టించకూడదు అని. పుట్టించకూడదు, లేని వార్తలను పుట్టించకూడదు అని అనగా 21వ అధ్యాయము 20వ అధ్యాయము నుంచి ఆజ్ఞలతో కూడి 21వ అధ్యాయము 22వ అధ్యాయము 23వ అధ్యాయం వరకు దేవుడు ఇశ్రాయేలీల జనాంగము దేనిని బట్టి నడుచుకోవాలి, దేనిని అనుసరించి నడవాలి, అలాగే వేటిని పాటించాలి, వేటిని పాటించకూడదు అన్న ధర్మశాస్త్రమును ఈ 4 అధ్యాయాల్లో ఇమిడ్చి ఉన్నారు. ఇమిడ్చి ఉన్నప్పుడు ఆయన ఈ 23వ అధ్యాయంలో చెప్పిన మొట్టమొదటి మాట మన గురించే చెప్పారు. ఎవరి గురించి? మన గురించి. అక్కడ ఇశ్రాయేలీల జనాంగము అంటే నేటి కాలంలో దేవుని ఎరిగిన ప్రతి ఒక్క బిడ్డ కూడా ఏమవుతారు? ఇశ్రాయేలీ జనాంగమే అవుతారు. అటువంటి ఇశ్రాయేలు జనాంగమునకు చెప్పిన మాట ఇవి దేవుడు మోషే గారికి సీనాయి కొండ మీద చెప్పిన మాటలు. అనగా 40 పగళ్ళు 40 రాత్రుళ్ళు మోషే గారు ఎక్కడున్నారు? సీనాయి పర్వతం మీద ఉండి ఉన్నారు. ఆయన ఆకలి దప్పిక ఏమీ లేకుండా దేవుని యొక్క మహిమతో నింపబడి, అనగా దేవుని యొక్క ఆత్మ పూర్ణుడై ఆయన చెప్పిన ప్రతి మాటను వ్రాసుకొనుచు ఉండి ఉన్నారు. అలా వ్రాసుకొనుచు ఉన్న మాటలలో ఈ మాట దేవుడు చెప్పినది. అనగా యెహోవా వాక్కు, యెహోవా వాక్కు అనేది స్వరమును బట్టి కాదు, ముఖాముఖిగా దేవుడు మోషే గారితో మాట్లాడిన మాటలలో ఈ మాట ఒకటి. దానిలో 23వ అధ్యాయం 20వ వచనములో చాలా తేటతెల్లముగా ఇంకొక వ్యక్తి గురించి దేవుడు చెప్తూ ఉన్నారు. అంటే మనం ఒకసారి చదవండి అదే మాట. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి, ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఎవరిని పంపిస్తున్నారంట? ఒక దూతని. ఆ దూత ఎవరో మనకు తెలుసా అండి? ఇప్పుడు దేవుని మాటలు చాలా గూఢముగా ఉంటాయని మనందరికీ తెలుసు. దేవుని వాక్యం అర్థం కావాలన్నా కూడా మన అంతరంగం తెరవబడాలి. పరిశుద్ధాత్మ ఉన్నప్పుడే దైవ గ్రంథం అర్థమవుతుందని మన తండ్రి గారు విశ్వాస ప్రమాణంలో మనకు నేర్పించి ఉన్నారు. అలాగే పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు మాత్రమే దైవ గ్రంథం మనకేమవుతుంది? అర్థమవుతుంది, అవగతమవుతుంది. ఆ యొక్క జ్ఞానముతో మనము నింపబడతాం. ఇక్కడ దేవుడు చాలా అనగా
ఇది సరళ భాషలో చెప్పినట్లుగా ఉన్నా కానీ దీనిలో చాలా గూఢమైన అర్థం ఉన్నదంట. ఏంటి? ఒక దూతను నీకు ముందుగా పంపించుచున్నానని. క్రింద మాటలో అనగా 23వ అధ్యాయం 21వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను. ఆయన మాట వినవలెను. ఇక్కడ రెండు మాటలు మళ్ళీ. ఆయన సన్నిధిలో ఎలా ఉండాలంట? జాగ్రత్తగా ఉండాలంట. ఆయన మాటను మనము వినాలంట. మూడవది, ఆయన కోపము రేపవద్దు. ఆయనకు కోపము రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది. దీనికోసం చదివించానమ్మా. నా నామము ఆయనకు ఉన్నది. దేవుని నామము కలిగిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారమ్మా? యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరే దేవుణ్ణి నామమును ధరించుకున్నవారు. ఈయన నా ప్రియకుమారుడు, నేను ఈయన అందు ఆనందించుచున్నానన్న మాటలు పరలోకము నుండి దిగి వచ్చిన శబ్దమును చూస్తూ ఉంటాం. దేవుని నామమును ధరించుకున్న వ్యక్తి ఎవరంట? నా నామము అని దేవుడే సాక్ష్యమిస్తున్నారు. అందరికి అర్థమవుతుంది అనుకుంటా. ఏంటంటే దేవుని యొక్క నామమును పెట్టుకోగలిగిన అర్హత కలిగిన వ్యక్తే యేసుక్రీస్తు ప్రభువారు. అటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని మనకు అనగా ఇశ్రాయేలీల జనాంగమునకు ముందుగా దూతగా పంపిస్తున్నారంట. ఎక్కడికి? ఇశ్రాయేలీల జనాంగాన్ని నడిపించడం కోసము ఆయన ఏం చేస్తున్నారంట? దూతగా, నేను మీకు ముందుగా ఒక దూతను పంపుచున్నాను అని. ఇక్కడ ఇశ్రాయేలీల జనాంగము అంటే మన నిర్గమాకాండ గ్రంథం 1వ అధ్యాయం నుండి చదువుకుంటూ ఉంటాం కాబట్టి, అంటే ధ్యానాంశాల్లో ఉన్నాం కాబట్టి, చదువుకుంటూ ఉన్నాం కాబట్టి, అలా చదువుకుంటున్నప్పుడు మనకు ఒక మాట తెలుస్తుంది. ఇశ్రాయేలీల జనాంగం 400 సంవత్సరములకు పైగా బానిసత్వములో ఉండి మొరపెట్టినప్పుడు వారి మొరను ఎవరు ఆలకించారు? తండ్రి అయిన యెహోవా దేవుడు ఆలకించి ఉన్నారు. అలా ఆలకించినప్పుడు ఆయన వారిని జ్ఞాపకం చేసుకొని మోషే గారిని అనగా పసి వయసులో ఉన్న మోషే గారిని శత్రువుల ఇంట్లో పెంచే విధముగా చేశారు. అవునా కాదా? ఇశ్రాయేలీల జనాంగాన్ని కష్టపెట్టేవారు ఫరో జనాంగము, ఫరో గారు. ఆయన కూడా ఏం చేశారంట? అటువంటి ఆ గృహములో ఎక్కడ మోషే గారిని అనగా ఇశ్రాయేలీల జనాంగాన్ని నడిపించడానికి ఉన్న నాయకుడైన మోషే గారిని అక్కడ పెంచే విధముగా సకల విద్యలను అభ్యసించే వ్యక్తిగా చేసి ఉన్నారు. అంటే ఆయనకి తిండికి కానీ నివాసానికి కానీ సకల విద్యలు నేర్చుకోవడానికి ఏ కొదువ లేకుండా చేసి ఉన్నారు. ఎవరు? దేవుడు. దేవుడు ఎవరినైనా ఎంచుకున్నప్పుడు వారి యొక్క శత్రువుల ఎదుటైనా కానీ వారిని తల ఎత్తేవారుగానే ఉంటారే తప్ప తల దించుకునే వారిగా ఉండరు. ఇశ్రాయేలీల జనాంగము బానిసత్వములో ఉన్నా కూడా ఆ బానిసత్వంలో ఉన్న వారిని పరిపాలించే ఫరో గారి యొక్క జనాంగములో పెంచారు ఈయన. అంటే ఫరో కుమార్తె ఆయనను చూచినప్పుడు ఆయన మీద కనికరము, ప్రేమ రెండు కలిగి ఇక నుంచి ఈ కుమారుడు నా కుమారుడు అనబడతాడు అని ఆమె చెప్పి ఈ అబ్బాయిని నా కొరకే పెంచాలి అనగా ఈ అబ్బాయి ఫరో కుమార్తెగానే ఉండాలి అని చెప్పి ఉన్నారనమాట. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అంత నడిపించి ఇశ్రాయేలీల జనాంగాన్ని నడిపించడానికి మోషే గారిని ఏర్పరచుకున్నప్పుడు మోషే గారు ఏం చేశారు? తప్పిపోయారు. ఎక్కడ? ఆజ్ఞలు అనేది ఇవ్వకుండానే ఆయన ఏం చేశారు? ఆజ్ఞాతిక్రమమును చేసి ఉన్నారు అనగా నరహత్య చేసి ఉన్నారు అనమాట. హత్య చేసి మరలా ఎక్కడైనా నన్ను ఏమైనా చేసేస్తారేమోనని మోషే గారు ఎవరి ఫరో రాజ్యమును ఫరో గారిని అందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తరువాత మరలా అతననే హోరేబు కొండ వద్ద దేవుడు దర్శించి మరలా వెనకకు తోడుకొని వచ్చి ఇశ్రాయేలీల జనాంగాన్ని విడిపించారు కదమ్మా. ఇవన్నీ మనం ఇన్ని రోజులుగా ధ్యానం చేస్తున్నాం. ఒక్కసారి జ్ఞాపకం చేస్తున్నాను. అయితే అలా విడిపించేటప్పుడు మోషే గారు ఏమన్నారు? నేను మాట మాంద్యము కలవాడును, నువ్వు చెప్తేనే వినని జనాంగము నేను చెబితే వింటారా అని అడిగారు.
అవునా కాదా? అందుకనే దేవుడు ఒక మాట చెప్పారు, ఏమని? మీకు అంటే ఇశ్రాయేలీల జనాంగము మరియు ఫరో జనాంగము ఈ ఇరువురు కూడా తెలుసుకునే విధముగా నేను అనేక సూచక క్రియలు చేస్తాను అని చెప్పారు. అంతేనమ్మా? అలాగే 10 సూచక క్రియలు చేశారు. 10 సూచక క్రియలు చేసిన అనంతరము ఇశ్రాయేలీల జనాంగము ఐగుప్తు దేశమును విడిచి బయటికి వచ్చారు. మరి ఐగుప్తు దేశమును విడిచి బయటికి వచ్చిన వెంటనే ఇంకా ఎర్ర సముద్రము కూడా దాటలేదు. ఎర్ర సముద్రము దాటకుండానే ఐగుప్తు జనాంగము ఫరో జనాంగము ఏమని అన్నారు? వాళ్ళందరినీ చూచి ఇశ్రాయేలీల జనాంగం ఏమని చెప్పారంట? మాకు ఐగుప్తులో సమాధులు లేవా? ఈ యొక్క ఎర్ర సముద్రంలో మమ్మల్ని ముంచేయడానికా నువ్వు మమ్మల్ని ఎలా తీసుకొని వచ్చావు అంటూ వెంటనే తిరగబడి ఉన్నారు. అవునమ్మా? తిరగబడి ఉన్నప్పుడు వెంటనే దేవుడు ఏం చేశారు? ఆ యొక్క ఎర్ర సముద్రమును విడతీసి పాయలుగా చేసి పగలు మేఘస్తంభముగాను రాత్రి అగ్నిస్తంభముగాను రెండు దోతలు కదమ్మా, పగలు రాత్రి ఇరువురు ఒకటే కదా, అక్కడ ఒక దోతను కావలిగా ఉంచారు. అదే మాట ఇక్కడ దేవుడు కూడా చెబుతున్నారు. ఏమని? త్రోవలో నిన్ను కాపాడి రక్షించిన. అనగా ఎక్కడ చనిపోవాలంట ఇశ్రాయేలీల జనాంగము? ఎర్ర సముద్రం దగ్గరే చనిపోవలసి ఉన్నది. కానీ అలా కాకుండా త్రోవలో నిన్ను కాపాడి, అంటే మనలందరినీ ఇశ్రాయేలీల జనాంగమును కాపాడిన ఆ మేఘస్తంభము అగ్నిస్తంభము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు కొత్త నిబంధన కాలంలోనే ఉన్నారు అని అనుకుంటూ ఉంటాం. కానీ ఆయన ఎక్కడున్నారు? పాత నిబంధన కాలంలో కూడా ఉన్నారు. రాబోయే కాలం ప్రకటన గ్రంథంలో కూడా ఆయన ఉన్నారు. అందుకనే ఒక మాట చెప్తారు పౌలు గారు, జగత్తు పునాది వేయబడక మునిపే నేను యేసుక్రీస్తు ప్రభువారు ఉండి ఉన్నారు. కాబట్టి అటువంటి జగత్తు పునాది వేయబడక మునిపే ఉన్న యేసుక్రీస్తు ప్రభువారిని మనము జ్ఞాపకమునకు తెచ్చుకోవాలి అని ఇక్కడ దేవుడిస్తున్న సాక్ష్యము. ఆ సాక్ష్యం ఏమని చెప్తున్నారు? ఒకటి, త్రోవలో నిన్ను కాపాడిన ఆ పగలు మేఘస్తంభముగా రాత్రి అగ్నిస్తంభముగా ఉండి ఉన్న ఆ యొక్క దూత నేను సిద్ధపరచిన చోటుకు నిన్ను రప్పించుటకు. దేవుడు సిద్ధపరిచిన చోటికి ఇశ్రాయేలీల జనాంగాన్ని, ఇప్పుడు 40 లక్షల మందిని ఏమయ్యారు? ఇశ్రాయేల్ జనాంగం 40 లక్షల మంది ఉంది. దాంట్లో 6 లక్షల మంది యుద్ధ వీరులు అనమాట, కాల్బము అని మనము చదువుతూ ఉంటాం. అయితే అంత యుద్ధ వీరులు కలిగిన ఆ యొక్క ఇశ్రాయేలీల జనాంగాన్ని దేవుని రాజ్యము అయిన పరమ కానాను లేదా కనాను దేశమునకు రప్పించుటకు, అదే దేవుడు సిద్ధపరిచిన స్థలము. అదే కదమ్మా, ఇశ్రాయేల్ జనాంగానికి ఒక స్థలము లేదు. ఆ స్థలమును సిద్ధపరచడం కొరకు ఐగుప్తులో నుండి బయటికి రప్పించారు. ఇక్కడ దేవుడు చెబుతున్న మాట ఏంటంట? త్రోవలో నిన్ను కాపాడడానికి ఒక దూత ఉన్నారు. ఆయనే ఏం చేస్తారంట? నేను సిద్ధపరిచిన చోటికి నిన్ను నడిపిస్తారు లేదా రప్పిస్తారు, లేదా మనకు తోడుగా ఉండి నడిపిస్తారు అని అర్థము. అయితే అలా నడిపించడం కొరకు నీకు ముందుగా, ఎవరికి ముందుగా? నీకు ముందుగా ఒక దూతను పంపుచున్నాను అని అన్నారు. ఎవరినంట? ఒక దూత. ఆ దూతకి ఏం పేరుందంట? నా నామము. దేవుని నామం ఏంటి? నేను ఉన్నవాడను అనువాడను, నేనే అని బయలుపరుచుకున్నారు. ఇదే నిర్గమాకాండ గ్రంథములో. భయపడకము, నేనున్నానని ఈ వాగ్దానాలన్నీ ఎక్కడున్నాయి అనుకుంటున్నారు? ఈ నిర్గమాకాండ గ్రంథములోనే ఉన్నాయి. మనము వెతికితే దొరుకుతాయి. వెతకాలంటే మనం కళ్ళతో కాదు, మన బహిరంగ కన్నులను మూసి అంతరంగ కన్నును తెరచి హృదయంతో వెతికినప్పుడు మనకు కావలసినవన్నీ కూడా ఏమవుతాయి అంటండి? దొరుకుతూనే ఉంటాయి అన్నమాట. ఇక్కడ దొరికే ఇదేంటంట? మనకి ముందుగా ఉన్న ఆ దూతను మనము చూడాలి. మనకి దూతలా కావలిగా ఉంటున్నది ఎవరో తెలుసా?
యేసుక్రీస్తు ప్రభువారే సదాకాలము ఉండే దేవుడు. ఆ కాలములోనూ ఉన్నారు, ఈ కాలములోనూ ఉన్నారు. ఆ కాలములో దేవుడు చెప్పిన ధర్మశాస్త్రములో యేసుక్రీస్తు ప్రభువారు ఎలా ఉన్నారనేది ఒక్క పర్యాయము చూద్దాము. ఒక్కసారి 21వ వచనం చూడండి అమ్మా. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలను. ఆయన మాట వినవలను. ఒకసారి చూడండి అమ్మా. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి, రెండోది ఆయన మాట వినవలెను, మూడోది ఇంకో మాట ఉంటుంది, ఆయన కోపము రేపవద్దు, నాలుగోది ఇంకో మాట ఉంటుంది, మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. జాగ్రత్తగా ఒక్కసారి ఆలోచించండి, ఆలకించండి. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి. నేను జాగ్రత్తగా ఉండండి అనగానే మీరు ఏమైపోయారు? కొంచెం అలర్ట్నెస్ అనేది వచ్చింది కదా. మరి సన్నిధిలో ఎంత జాగ్రత్తగా ఉండాలి? చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ సన్నిధి అన్న విషయాన్ని ముందు మనం తెలుసుకోగలగాలి. మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రార్థన చేయడాన్ని ఏమంటారు? మన యొక్క అవసరత కోసం చెప్పడం, విజ్ఞాపన కోసం చెప్పడం, లేదా మన యొక్క ఆలోచనలన్నింటినీ దేవుని ముందు వ్యక్తపరచడం. కానీ అది కాదమ్మా సన్నిధి అంటే. దేవుని యొక్క స్వరమును వినగలగడం గొప్ప, అదే సన్నిధి. దేవుని స్వరము వేరు, మాట వేరు. తెలుసమ్మా? దేవుని స్వరము, ఇప్పుడు స్వరము అంటే ఏంటి? అందరికీ వినపడిద్ది, వాయిస్. మాట అంటే మాట్లాడడం, మనకు కావలసిన ఆ సమాధానం కానీ ఏదైనా సరే చెప్పడం. మరి ఆ రెండు వేరువేరుగా ఉన్నాయి కదా. అలాంటి ఇది అనగా సన్నిధిలో జాగ్రత్తగా ఉండాలి అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి? అసలు సన్నిధిలో మనం ప్రార్థన చేస్తుంటాం. ఎలా చేస్తాం? మనకు నచ్చినట్టు చేస్తాం. మన అవసరతల కోసం అడిగేస్తాం. ఏసునామలో అడిగేస్తున్నాం, అయ్యా ఆమెన్, అయిపోయింది, వెళ్ళిపోయాం. మరి దేవుడు చెప్పేది వినవా నువ్వు? ఎప్పుడైతే నువ్వు దేవుడు చెప్పేది వినటానికి ప్రయత్నం చేస్తావో, చెయ్యగా నీకు దేవుడు చెప్పే స్వరమును వినగలిగే శక్తి వస్తుంది. ఆ స్వరమును వినగలిగిన తర్వాత దేవుడు మాట్లాడే మాటను నువ్వు ఆలకిస్తావు. అలా ఆలకించగలగాలంటే మనం ఎంత జాగ్రత్తగానో ఉండాలి. ప్రకటన గ్రంథంలో ప్రతిసారి ఆత్మ సంగములతో చెప్పు మాట చెవిగలవాడు వినుగాక అంటే, మనం వినాలంటే, దేవుని స్వరము వినాలన్నా, దేవుని మాట వినాలన్నా మనకేముండాలి? చెవి ఉండాలి. ఆయనను చూడాలంటే ఇందాక చెప్పాను కదా, బహిరంగ కన్నులను మూసి అంతరంగ కన్నును తెరవాలి. ఇటువంటి అంతరంగ కన్నును తెరవాలని మనము సన్నిధిలో జాగ్రత్తగా ఉన్నప్పుడు మాత్రమే మన అంతరంగ కన్ను తెరవబడుతుంది. ఆ యొక్క అంతరంగ కన్ను భూమి మీద దేవుని యొక్క 7 కన్నులు సంచరించుచున్నప్పుడు ఆ యొక్క 7 కన్నులు మన యొక్క అంతరంగ కన్నును చూస్తూ ఉండి, ఆ కన్నుకి దేవుని యొక్క దూతలను, అనగా మొట్టమొదటి దూత యేసుక్రీస్తు ప్రభువాన్ని మనము చూడగలిగే అర్హతను సంపాదించుకుంటాము. అంత జాగ్రత్తగా ఉండాలంటే నీ యొక్క శరీరము, నీ యొక్క అంతరంగము, నీ యొక్క ఆత్మ ప్రతి ఒక్క విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక విషయంలో, ఒక పరీక్ష రాస్తున్నామో లేకపోతే ఇంకొక విషయం ఏదైనా చేస్తున్నామో, ఏ పని చేసినా కానీ చాలా జాగ్రత్తగా చేయడానికి ప్రయత్నం చేస్తాం. కానీ దేవుని సన్నిధిలో దేవుని యొక్క స్వరమును వినడానికి మాత్రం మనకు అంత జాగ్రత్త ఉండదు. ఎందుకంటే దేవుడు మనకి కనపడడు. దేవుడు ఎప్పుడో వస్తాడు, ఎప్పుడో తీసుకెళ్తాడు. ఏమ్మా ఈలోపు ఏమైంది, మనం చేయాల్సినవన్నీ చేసేసుకుందాం అన్న తలంపులో ఉంటారే తప్ప ఆయన సన్నిధిలో జాగ్రత్తగా ఉండాలి అంటే మనకి కుదరదు. చీకటిలో మనం నడవాలంటే నడవగలమమ్మా? నడవలేము. అలాంటి జీవితమే మనది. ఈ లోకంలోకి వచ్చి మనం బ్రతుకుతున్నామంటే ఒక చీకటి బ్రతుకులోనే బ్రతుకుతూ ఉన్నాం. అందుకనే 119వ కీర్తనలో రాయబడతా, దావీదు గారు చెప్తారు ఏమని? నీ వాక్యము నా పాదములకు దీపముగా ఉన్నది. ఈ చీకటి లోయ కలిగిన, లేక చీకటి అరణ్యములో ఉన్న ఈ లోకారణ్యములో నేను బ్రతకాలంటే నీ వాక్యమే నాకు దీపముగా ఉండాలి అని చెప్పారు. అటువంటి వాక్యము నీకు కావాలన్నా కూడా నువ్వు ఎక్కడ ఉండాలంట? సన్నిధిలో జాగ్రత్తగా ఉండాలి.
మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, సన్నిధిలో మనం ఎలా ఉండాలమ్మా? జాగ్రత్తగా ఉండాలి. అయ్యగారు చెప్తారు, చాలా మంది ఏం చేస్తారో తెలుసా, ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు తెరుస్తారు, లేకపోతే ఇంకోటి చేస్తారు. నేను మోకాళ్ళు వేయలేకపోతున్నానమ్మా, నేను కూర్చుండిపోతున్నానమ్మా, లేకపోతే ఇంకోటి చేయలేకపోతున్నానమ్మా, నేను ఇలాగుంటానమ్మా అని. ఇలాంటివన్నీ నీ మనసు దేవుని మీద లేదు కాబట్టే నీకు అవన్నీ గుర్తొస్తున్నాయి. నీ కన్నులు తెరవాలని నీకు ఎందుకు అనిపిస్తుంది? నీ మనస్సు, నీ అంతరంగం ఏది దేవుడి మీద లేదు కాబట్టే నీ కన్నులు తెరవాలన్న తలంపు వస్తుంది. అదే దేవుని మీద ఉన్నప్పుడు, దేవుడు నీ ఎదుట ఉన్నాడు అనే తలంపు నీ ఎదుట ఉన్నప్పుడు నీవు వెతుకుతావు కదా. కళ్ళు తెరిసి ఎతకవు కదా, కళ్ళు మూసుకొనే ఎతుకుతాం కదా. అలా వెతకగలగడమే సన్నిధిలో జాగ్రత్తగా ఉండడం. అందుకనే వెతకండి, 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 నేను దొరుకుతాను అని దేవుడే చెప్పి ఉన్నారు కదా. మరి వెతకాలంటే ఆయన సన్నిధిలో ఆయనను వెతకాలి. దేవుడు మాట్లాడేదే, ఆ మాటను వినగలగడమే సన్నిధి అన్నప్పుడు ఆ మాట్లాడే వ్యక్తి మనకు కనబడాలి కదా. అంటే మన కన్ను కూడా తెరవబడ. అలా తెరవబడినప్పుడు నువ్వు ఇంకా జాగ్రత్తగా ఉంటావు. అలా తెరవబడడానికి, అలా వినడానికి నీకు అంతరంగములో ఒప్పుకోలు, తగ్గింపు అనేది రాగలగాలి. నాకేంలే, నాకు అన్నీ ఉన్నాయి, నాకేం పర్వాలేదు, నేను ఏదో టైంకి లెగుస్తాను, ఏదో ఒక విధంగా ప్రార్థన చేసేస్తాను, అయిపోయింది, ఈరోజు నేను ప్రార్థన చేసేసానంటే కుదరదు. దేవుని సన్నిధిలో దేవుడు మాట్లాడే మాట ఈరోజు నేను విన్నానా లేదా అని ఒక్కసారైనా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనతో మాట్లాడడానికే కదమ్మా ఈ సృష్టిని అంతటిని చేసుకొని ఏదైనా తోటలో అవ్వమ్మ గారిని, ఆదాము గారిని ఇరువుని ఉంచారు. ఆయన చల్లపూట వేళ ఒక్కరోజు కూడా విడిచిపెట్టి ఉన్నారా? ప్రతి దినమందు సాయంకాలపు వేళ వచ్చి ఎవరితో ముచ్చటించేవారు? ఆదాము గారితో ముచ్చటించేవారు. కానీ ఆదాము గారు ఏం చేశారు? మాట వినకపోవడం వల్ల ఆయన్ని ఏదైనా తోటలో నుండి బయటికి పంపించేశారు. పంపించేసిన తర్వాత హెబేలు గారు, కయీను గారు ఆదాము గారికి సంతానముగా ఉన్నారు. కయీను హెబేలును చంపివేసినప్పుడు దేవుని యొక్క స్వరము, దేవుడు దిగివచ్చి కయీనుని ఒక మాట అడిగారు. ఏమని? కయీను, నీ తమ్ముడు ఎక్కడా అని అడిగారు. ఈ మాట జాగ్రత్తగా ఆలకించండమ్మా. కయీను, హెబేలు ఎక్కడా అంటే కయీను గారు ఏమన్నారు? నేనేమన్నా నా తమ్ముడికి కావలివాడినా? నువ్వు నన్ను అడుగుతున్నావేంటి? నీకు తెలియదా ఆయన ఎక్కడున్నాడో? మరి దేవుడికి తెలియదమ్మా. కయీను గారు హెబేలు గారిని చంపేశారన్న విషయం దేవుడికి తెలియదా? తెలుసు. కానీ నీ అంతరంగము ఒప్పుకోవడానికి సిద్ధముగా ఉన్నదా లేదా అని దేవుడు అక్కడ కయీను గారిని ఏం చేశారు? పరీక్షించారు. ఆదాము గారిని అడిగిన ప్రశ్నే కయీను గారిని కూడా ఆయన అడిగి ఉన్నారు. అడిగి ఉన్నప్పుడు వెంటనే ఏమన్నాడు? ఒప్పుకున్నారా? ఒప్పుకోలేదు. దానికోసము వెంటనే ఆయన్ని ఏం చేశారో తెలుసా? ఆదికాండ గ్రంథం 4వ అధ్యాయంలో ఈ మాట వ్రాయబడి ఉంటుంది. కయీనును దేవుని సన్నిధి నుండి వెళ్ళగొట్టెను అని ఉంటుంది. ఏదేను తోటలో నుండి, దేవుని యొక్క తోటలో నుండి ఆదాము గారిని వెళ్ళగొడితే కయీను గారిని ఎక్కడ వెళ్ళగొట్టారంట? చివరి వచనాల్లో ఉంటుంది ఈ మాట, సన్నిధి నుండి వెడలగొట్టెను అని. అనగా దేవుడు యొక్క సన్నిధిలో దేవుని స్వరము విన్నప్పుడు, మనకు ఒప్పుకోలు కలిగిన అంతరంగము లేనప్పుడు మనల్ని ఏం చేస్తారంట? సన్నిధిలో ఉండి వెళ్ళగొడతారు. దేవుడు అడుగుతాడమ్మా, నువ్వు తప్పు చేసావా అని. మనం ఏమంటామో తెలుసా? ఏమంటాం? మనం చేయలేదు అంటాం. ఎందుకని? మనం ఎవరికి కనపడకుండా ఏం చేస్తామంట? దాచిపెట్టేసుకున్నాము. అలాగే దేవుడికి కూడా తెలియదు అనే తలంపులో ఉంటూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనల్ని కూడా అడిగే మాట ఏంటో తెలుసా? మీరు 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 ఆయన సన్నిధిలో ఎలా ఉండాలంట? జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి అంటే మనము ఎంతో 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 ఇదిగా, అనగా దేవుడు అడిగినప్పుడు మన పాపములను మనము ఒప్పుకునే స్థితిలోనికి ఉండాలి. ఇక్కడ మన అంతరంగము రీతిగా మనం ఒప్పుకోవడం లేదు. దేవుడే అడుగుతున్నాడు ఏమని? నీ యొక్క పాపములు నా ముఖకాంతిలో కనబడుచున్నవి అని అంటే
మనం ఒప్పుకోవాలనే కదా అర్థం. అదే అన్నమాట సన్నిధిలో జాగ్రత్తగా ఉండి అంటే. జాగ్రత్తగా మనకు ఆశీర్వాదం అనేది రావటం లేదు, మనకి దీవెన రావట్లేదు, కష్టాలు పోవటం లేదు అని అంటే ఎలా పోతాయి? దేవుడు అడిగినప్పుడు మనం ఒప్పుకుంటామా? ఒప్పుకునే మనసే లేదు మనకి. అలా ఒప్పుకునే మనసే లేనప్పుడు దేవుడు నిన్ను తప్పించే మనసు ఆయనకి ఎలా ఉంటుంది? ఉండదు కదా. అదే మనము గుర్తించగలగాలి. అలా గుర్తించినప్పుడు నీకు తెలుస్తుంది దేవుని సన్నిధిలో నువ్వెంత జాగ్రత్తగా ఉండాలో. తర్వాత ఆయన మాట వినవలెను. యోహాను సువార్త 10:27 ఒక మాట ఉంటుంది చూడండి అమ్మా. నా గొర్రెలు నా స్వరము వినును. నా గొర్రెలు ఏమి చేస్తాయంట? నా స్వరము వినును. నేను గొర్రెలంట. ఎవరి గొర్రెలు? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క గొర్రెలంట. ఆయన స్వరాన్ని వింటాయంట. మీరందరూ గొర్రెలా అమ్మా మేకలా? గొర్రెలు తన కాపరి అడుగు జాడలనే అనుసరిస్తాయి. మేకలు చెప్పినట్టు వినవు, ఎటు పడితే అటు పోతూ ఉంటాయి. అందుకని మనము గొర్రెల వలె ఉండాలి. గొర్రెలు చూడండి అమ్మ, తలంచుకొని కాపరి ఎటు నడిస్తే అటు వెళతాయి, తల దించుకొనే ఉంటాయి. అవి తల పైకేవి ఎత్తవు. ఎందుకంటే గొర్రెల కాపరి యొక్క అడుగు జాడలలో గొర్రెలు నడుస్తూ ఉంటాయి. దానికి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఉపమానమే నా గొర్రెలు నా స్వరము వినును. మరి మనం ఆయన గొర్రెను అంటాం కదా. నువ్వు ఏర్పరచుకున్న గొర్రెనయ్యా, నువ్వు దేవుని గొర్రెపిల్లవి, నేను నీ గొర్రెపిల్ల, నేను పాటలు పాడతాం కదమ్మా. మరి అంత పాడినప్పుడు, అంత ఆలోచన చేస్తున్నప్పుడు మనము ఆయన స్వరాన్ని ఖచ్చితంగా వినాలి. ఇక్కడ ప్రతి గొర్రె దగ్గరికి వచ్చి దేవుడు గొర్రె గొర్రె నువ్వు ఇలా వెళ్ళు, ఇలా నడువు అలాగని చెప్తారమ్మా? లేదు. ఏయి అనగానే ఆ యొక్క స్వరం ఎటువైపు అయితే వినబడుతుందో అటువైపు ఈ గొర్రెల మందంతా ఏమవుతుంది? మళ్ళీపోతుంది, నడుస్తూ ఉంటుంది అనమాట. అంటే అక్కడ దేవుని యొక్క స్వరము అనగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్వరమును మీరు వినాలి అని దేవుడు చెబుతున్నారు. అంతే కదమ్మా. నిర్గమాకాండంలో చెప్తున్న మాటలు ఎవరు చెప్తున్న మాటలు? దేవుడైనా యెహోవా చెప్పుచున్న మాటలు అనమాట. అలా చెప్పుచున్న మాటలే ఏమున్నాయంట? ఆయన యొక్క మాట వినాలి. ఆయన మాట వినాలి అంటే ముందు స్వరము వినాలి, తర్వాత మాట వినాలి. యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క జనాంగం, ఆయన ఈ లోకంలో సంపాదించుకున్న మంది ఎంతమంది అంట? 12 మంది. అంతేనమ్మా. 12 మందిలో కూడా ఒకళ్ళు తప్పిపోయారు, అవునా? 11 మంది. ఆ 11 మందికి కూడా ఏ కోటాను కోట్ల మంది కోసమే కదా ఆయన చనిపోయారు. ఆయన చనిపోయినా కానీ ఆయన ఈ లోకంలో సంపాదించుకున్నది 11 మంది. ఆ 11 మందికి చెప్పవలసిన ఉపమానాలు, చెప్పవలసిన సంగతులు, బోధలు అన్నీ చెప్పే ఉన్నారు కదమ్మా. ఏదన్నా విడిచిపెట్టారా? యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన సువార్తల పాఠ్యభాగంలో చెప్పిన ప్రతి మాటను మనం తలపోసుకుంటానికి కూడా మన జీవిత కాలము సరిపోదు. యోహాను సువార్త 16, 17, 18 అధ్యాయాలు చూస్తే అక్కడ ఒక మాట చెప్తారు. యేసుక్రీస్తు ప్రభువారే చెప్తారు. ఏమని? నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్లే ఆయన నామము నాకు ఉన్నది అని. అనగా దేవుని నామము కలిగిన వ్యక్తే యేసుక్రీస్తు ప్రభువారు. అలాంటి యేసుక్రీస్తు ప్రభువారు ఏమని చెప్తున్నారంట? ఆయన మాటను మనము వినాలి. దేవుని మాట వినాలి అంటే ముందు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటను వినాలి. ఈ మాటలు మోషే గారికి దేవుడే చెప్తున్నారు. ఎక్కడ? సేనాయి పర్వతం మీద చెప్తుంటే మోషే గారు అవన్నీ కూడా రాసుకుంటూ ఉన్నారు. అలా రాసుకుంటూ ఉన్నప్పుడు అంటే దేవుని యొక్క మాట, దేవుని యొక్క స్వరము రెంటినీ కూడా మోషే గారు వింటున్నారు. కానీ దేవుడు చెప్తున్న స్వరం ఏంటి? మోషే గారు తప్ప ఆయనను ముఖాముఖిగా ఎవరు చూడలేదు అన్న మాటను మనము తలపోసుకుంటూ ఉంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభువాన్ని మనం చూడొచ్చు కదా, ఆయన స్వరం వినొచ్చు కదా, ఆయన మాటను తలపోసుకోవచ్చు కదా. కానీ అదే తండ్రి అయిన దేవుడు చెప్తున్న మాట కూడా అదే. ఆయన మాటను మనం జాగ్రత్తగా వినాలి, ఆయన సన్నిధిలో జాగ్రత్తగా
ఉండాలి. ఇంకొక విషయం, ఆయనకి ఏం చేయొద్దంట, ఏమి రేపొద్దంట, కోపము రేపవద్దు. ఇక్కడ 2 మాటలు చెప్తాను వినండి. ఇప్పుడు పాత నిబంధన కాలమంతా ధర్మశాస్త్రమును అనుసరించి నడుస్తుంది, క్రొత్త నిబంధన కాలమంతా కూడా కృపాశాస్త్రమును అనుసరించి నడుస్తూ ఉంటుంది. అయితే కృపాకాలంలో ఉన్న మనము యేసుక్రీస్తు ప్రభువారు కోపడ్డట్టు మనం ఎక్కడైనా చూస్తామా? చూడమా? ఎందుకు చూడం? యేసుక్రీస్తు ప్రభువారు అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చి ఆకులు తప్ప నాకేమీ కనపడడం లేదన్నప్పుడు ఆ చెట్టుని వెంటనే నువ్వు ఎండిపోదు గాక అనగానే ఏమైపోయింది? ఇక మీద నువ్వు కాపు కాయ కుందువు గాక అన్నారు ఆయన. అంతే, ఇంకా నువ్వు కాపు కాయవు అంటే గుడ్రాలుగా ఉంటావు అనే కదమ్మా అర్థం. అన్న వెంటనే ఆ చెట్టు ఏమైపోయిందంట, ఎండిపోయినది. మరి ఆయన యొక్క అనగా యేసుక్రీస్తు ప్రభువారే దేవుని యొక్క ఆలయమును వ్యాపారపు ఇల్లుగా మార్చినప్పుడు, జనసమూహం అంతా అక్కడ ఉన్నప్పుడు, ఆయన బల్లలన్నింటినీ పడవేసినప్పుడు కూడా ఆయన కోపం రాలేదా? వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారికి కూడా కోపం ఉంటుంది. నీకు నాకు ఉన్నదానికన్నా దేవుని కుమారుడికి ఇంకా ఎక్కువే ఉంటుంది కదా. మన కోపాలే ఎక్కువగా ఉంటాయి, కానీ ఇంకా దేవుని కుమారుడికి ఏ తప్పిదము, ఏ దోషము, ఏ నేరము, ఏ పాపము లేని ప్రభువారికి ఇంకెంత కోపం ఉంటుంది. అంత కోపము కలిగినా కూడా ఆయన కృపాశాస్త్రమును అనుసరించి, దేనిని అనుసరించటమ్మా? కృపాశాస్త్రము చొప్పున ఆయన ఇక్కడ మనం పడుతున్న కోపము లేకపోతే అవమానము ఏదైనా సరే నిర్లక్ష్య పెట్టి దేవుని కుడిపార్శ్వమున నేను కూర్చుండాలి అన్న ఒక్క తలంపు చొప్పునే నిన్ను, నన్ను, మనందరినీ ఆయన క్షమించి ఏం చేశారంట? పరలోకమునకు వెళ్ళడానికి తనే ఒక నిచ్చెనగా మారిపోయారు. అందుకని ఎఫెసీలకు రాసిన పత్రిక 2:8-9 ఒక మాట వ్రాయబడి ఉంటుంది, కృప చేత మీరు రక్షించబడి ఉన్నారు. దేవుని యొక్క కోపం వస్తే మనం ఎంతసేపు అమ్మా? క్షణం కాదు, అసలు రెప్పపాటు కాలం కూడా కాదన్నమాట. మరి అటువంటి కోపాన్ని మనం ఏం చేయొద్దన్నారు? ఆల్రెడీ ఆయనకి చాలా కోపం ఉందమ్మా, మీరు మాత్రం దాన్ని రేపవద్దు, అంటే ఎక్కువ చెయ్యవద్దు. ఎక్కువ ఎందుకు చేస్తాం? అసలు యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు కోప్పడతారు? నువ్వు కాపు కాయకపోతే, నీ యొక్క ఫలములు ఆయన ఎదుట కనబడకపోతే ఆయనకి ఏమొస్తుంది? కోపం వస్తుంది. నీ ఫలములు కనబడాలంటే నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఆయన స్వరం వినాలి, ఆయన మాట వినాలి, ఆయన చెప్పింది చేస్తే ఆయన ఇచ్చే ఫలాలు నీకు వస్తాయి. అలా రావాలి అంటే అప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలనే కదా అర్థం. మరి అలాగా జాగ్రత్తగా ఉన్నప్పుడు నీకు నువ్వు ఆయన కోపంను రేపేవాడవుగా ఉండవు. ఇంకొక విషయం ఉంటుంది, రోమీయులకు రాసిన పత్రిక 3:24 ఆయన కృపచేత ఉచితముగా, ఎలాగంట? ఫ్రీగా మనలందరినీ ఎలా చేశారంటే నీతిమంతులుగా చేశారంట. ఇక్కడ మనం నిర్గమాకాండ గ్రంథంలో ధర్మశాస్త్రానుసారముగా చూస్తే పాపం చేసిన ప్రతి ఒక్కళ్ళకి విధించబడే శిక్ష ఏంటి? మరణ శిక్ష. ఆజ్ఞలను అతిక్రమించిన ప్రతి ఒక్కళ్ళకి విధించే శిక్ష మరణ శిక్ష. కానీ కృపాకాలములో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పుచున్న మాట ఏంటంట? మనము ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. దేనివల్ల? కృప వల్ల. అందుకనే మనం బతికిపోతున్నామే, కానీ మనం చేసేసిన ప్రార్థనను బట్టో లేకపోతే ఇంకో దాన్ని బట్టో కాదు. మనము చేసే ప్రార్థన అంట మన పెదవుల దాటి నుదుట పైదాకా కూడా వెళ్ళదంట. మరి అలాంటప్పుడు మనం ఎలా రక్షించబడతామమ్మా? కేవలము కృప అనగా ఇవ్వవలసిన దానికన్నా ఎక్కువ ఇవ్వడం. అటువంటి కృప వల్లే మనం ఏమవుతాం? నీతిమంతులుగా ప్రకటించబడుతున్నాం అనమాట. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:10 ఒక మాట ఉంటుంది, నేనేమై ఉన్నానో అది దేవుని కృప. నేనంటూ ఇలా ఉన్నాను. అలా ఉన్నానంటే దేనివల్ల తెలుసా? దేవుని కృప వల్లే. లెక్క అయితే
నేను నా తల్లి గర్భములో రూపింపబడక మునిపే నేనేమైపోవాలి? చనిపోవలసి ఉన్నది. ఎందుకంటే నా పితరుల యొక్క పాపములు నన్ను వెంటాడుచు ఉన్నప్పుడు నాకు బ్రతకడానికి కూడా అర్హత లేదు. అటువంటి నేను ఈ రీతిగా ఏమై ఉన్నానో అనేది కూడా దేవుని యొక్క కృప అని పౌలు గారు చెప్తూ ఉన్నారు. అదే విధముగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఇంకో మాట ఏమని చెప్తారో తెలుసా? మనందరికి బాగా నోట్లో ఎప్పుడు వచ్చే వచనమే, నీ కృప నాకు చాలును. మరి దేవుని కృప అంటే వాటి కొరకు వెంపర్లాడతాం ఎందుకమ్మా? ఎందుకు వెంపర్లాడతాం? మనకు ఒకటి ఉంటే సరిపోద్దా? లేదు, 10 కావాలి. అది ఆస్తి కావచ్చు, ధనము కావచ్చు, బట్టలు కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, కోరికలు కావచ్చు. ఒక కోరిక తీరిన వెంటనే ఇంకో కోరిక మనం ఏం చేస్తాం? వెంటనే ఆఫర్ పెట్టేస్తాం. ఎవరి దగ్గర? దేవుని దగ్గర పెడతామా లేదా? మరి ఇక్కడ పౌలు గారు చెప్పిన విధంగా నా కృప నీకు చాలు అని దేవుడు అంటున్నాడే, ఆ కృపను అందుకోవాలంటే అంటే ఇవ్వవలసిన దానికన్నా ఎక్కువ వస్తుందనే కదా అర్థం. అలాగా ఆయన కృపచేత మనల్ని వదిలేస్తున్నారే కానీ మనల్ని చూస్తే ఆయనకి ఏమొస్తుందంట? కోపం వచ్చేస్తుందంట. అటువంటి ప్రభువారి యొక్క కోపమును మీరు రేపవద్దు. మరి ప్రభువారి యొక్క కోపమును రేపకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? మన పాపాలను మనము ఒప్పుకోగలగాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు మన పాపములను జ్ఞాపకం చేసుకోడు అని వ్రాయబడి ఉంటుంది. అవునమ్మా, దేవుడు మన పాపాలను ఏం చేస్తారంట? జ్ఞాపకం చేసుకొని అని ఉంటుంది. అదే యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఇంకో మాట ఉంటుంది, మన పాపములను ఒప్పుకుంటే ఆయన మనల్ని క్షమించి శుద్ధి చేస్తారని కూడా వ్రాయబడి ఉంటుంది. అవునా? ఈ వచనాలన్నీ ఎక్కడున్నాయి? దైవ గ్రంథములోనే ఉన్నాయి. దావీదు గారు రాసిన కీర్తన 51వ కీర్తన మీ అందరికీ జ్ఞాపకం ఉండే ఉంటుంది. అంతరంగము గురించి, శరీరము గురించి, మనస్సు గురించి, ప్రతి ఆత్మ గురించి, ప్రతి దాని గురించి పాపముని ఎలా ఒప్పుకోవాలో అనేది దావీదు గారు కన్నీరు పరుపు తేల చేసేంత కన్నీటిని కార్చి ప్రార్థన చేశారు. మనము అలాగ ఒప్పుకోగలిగేంత స్థితి మనకు ఉంటుందండి? ఉండదు. ఎందుకంటే స్వతహాగా మన నైజము పాప నైజము. అటువంటి పాప నైజములో ఉన్న మనము దేవుని దూత, దేవుని కుమారుడైన ప్రభువారి యొక్క కోపమును ఏం చేస్తాం? రేపుతూ ఉంటాం. అందుకనే అమ్మా దేవుడు చెప్తున్నారు మన మీద ఎంత కృప చూపిస్తున్నారు. ఒక్క సెకన్ ఆలోచించండి. మీరు ప్రభువారికి కోపం రేపొద్దని అంటున్నారు. ప్రభువారు సాత్వికుడు, దీన మనస్సుడు, మనం ఏం చేసినా కానీ మన కొరకు విజ్ఞాపన చేసే వ్యక్తి అయ్యున్న ఆయనకే కోపాన్ని తెప్పిస్తున్నామంటే మనము ఏ స్థితిలో, ఎంత ఘోరమైన స్థితిలో ఉన్నామో అనేది మనము చూస్తూనే ఉండాలి. కానీ మనం 103వ కీర్తనను పాడుతూ ఉంటాము, చదువుతూ ఉంటాం. పడమటికి తూర్పు ఎంత దూరమో మన పాపములను మనకు అంత దూరపరచి ఉన్నారు, ఎడమగా చేసి ఉన్నారు అన్న మాటను మనము తలపోసుకుంటూ ఉంటాం. కాబట్టి ఆయన కోపంను రేపకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంట? పాపములను ఒప్పుకోగలగాలి. ఒప్పుకున్నప్పుడు దాంట్లోని 23వ అధ్యాయం 21వ వచనంలో ఇంకొక మాట ఉంటుంది చూడండి. మీ అతిక్రమములను ఆయన, మనం ఒప్పుకోకపోతే ఆయన ఎలా తీసేస్తాడమ్మా? పరిహారం చేయడం అంటే ఏంటి? దీనికి బదులు అది అని అర్థం, అంతేనమ్మా? పరిహారం అంటే అదే కదా. మరి పరిహారం చెయ్యాలంటే ఆయన యొక్క శరీరం, ఆయన యొక్క రక్తము రెండు కావాలంటే నువ్వు ఎంత హింసిస్తూ ఉండి, ఆయనకి ఎంత కోపం రేపుతా ఉండి నా పాపాలను తీసే అని అంటే ఆయన తీసేస్తాడా? తీయడా అన్నమాట. కాబట్టి మన యొక్క పాపములు పరిహరించాలన్నా మనము పాపములను ఒప్పుకునే స్థితిని బట్టే ఆయన కోపము తగ్గుతుంది, మన పాపాలు తీసివేయబడతాయి. ఆయన సన్నిధిలో మనం ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. ఆయన స్వరము వినాలి, ఆయన మాట వినాలి. ఆయనకు కోపము రేపకూడదు. మన అతిక్రమములను పరిహరించే విధముగా ఆయనను
బతిమాలుకోవాలి. ఏం చేయాలంటమ్మా? బతిమాలుకోవాలి. అందరిలో ఇప్పుడు నేటి క్రైస్తవ్యంలో ఎలా ఉందో తెలుసా? దేవుడి దగ్గరికి వెళ్ళి తప్పేదైనా చేసేయచ్చు. దేవుడి దగ్గరికి వెళ్ళి కన్నీళ్లు కారిస్తే దేవుడు తీసేస్తాడు, క్షమించేస్తాడు. మన శరీరానికి ఒక దెబ్బ తగిలిద్దమ్మా. దెబ్బ తగిలినప్పుడు దానికి మనం నొప్పి అనుభవిస్తాం, ట్రీట్మెంట్ తీసుకుంటాం. ఆ గాయం మానిన తర్వాత మచ్చ అనేది ఉండదా? ఉంటుంది కదా. మరి మనం పాపము చేసినప్పుడు మన ఆత్మవస్త్రము, తెల్లని ఆత్మవస్త్రము మీద అంటిన మరక ఎలాగా, దేనివల్ల పోతుంది? ఎంత ప్రభువారి రక్తము వేసి కడిగినా మన యొక్క పాపము మరలా చేస్తూ ఉంటే ఆ డాగ్ అనేది పోతుందా? పోదు. మనం కూడా అంతే. ఎప్పుడైనా పాపము చేశాము అంటే ఆ పాపానికి శిక్ష మనం అనుభవించి తీరాల్సిందే. నువ్వు అనుభవించకపోతే నీ తర్వాత తరమైన అనుభవిస్తుందనే కదా నిర్గమాకాండ గ్రంథంలో చెప్తున్నారు. మనం నిర్గమాకాండ గ్రంథం ధ్యానాంశాలు చేస్తున్నామంటే మన కొరకు, మన బిడ్డల కొరకు మాత్రమే చేస్తూ ఉన్నాం. మనం వేరే ఎవరి కోసమో ప్రార్థన చేయట్లేదు, వేరే ఎవరి కోసమో ఏమీ అడగట్లేదు. నీ కోసం నువ్వు అడుగుతున్నావు, నీ కోసం నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు. నీ యొక్క స్థితిని మార్చుకోవడం కోసం. ఆ స్థితి మారిందా మారలేదా అని కయీనుతో దేవుడు మాట్లాడిన రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు కూడా నీతో మాట్లాడడానికి సిద్ధముగా ఉన్నప్పుడు నువ్వు ఆయనను ప్రక్కకు త్రోసివేసి వెళితే ఆయన కోపము రగులుకుంటుంది కదా. మన కీర్తనల గ్రంథం 2వ అధ్యాయంలో మాట చదువుతాం, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడలా తండ్రి అయిన దేవునికి కోపము బాగా రగులుకుంటుంది అని. అందరూ ఆలోచించే విషయం ఏంటో తెలుసా? ఈ ప్రస్తుత లోకములో దేవుడు శాంతమూర్తుడే, సాత్వికుడే, దీన మనస్సు కలిగిన వ్యక్తే. అది ఎప్పుడు? నీలో ఒప్పుకునే మనస్సు ఉన్నప్పుడు, నీలో తగ్గించుకునే అంతరంగము ఉన్నప్పుడు, ఇక మీద నేను పాపము చేయను అన్న తీర్మానము కలిగినప్పుడు. అందుకనే మనం సన్నిధి సంపద పుస్తకంలో, సన్నిధి వన్య పుస్తకాల్లో ఎన్నో చదువుతూ ఉంటాం. అయ్యగారు రాసినవి మనకి మూలాలు. అన్ని మాటలను మనం తలపోసుకుంటూ ఉంటాం, కానీ మనము దానిని పాటించడం లేదు. పాటించకపోతే దేవుడు కయీనును సన్నిధిలో నుండి త్రోసివేసినట్టు ఆయన స్వరము మరి ఎన్నటికీ వినలేకుండా మనలను కూడా ఏం చేస్తారంట? పరమ కానాను దేశములో నుండి మనలను తోసివేస్తారు. అటువంటి దౌర్భాగ్యపు స్థితి కోసం అమ్మ మనం ఇక్కడ ఈ లోకములో ఇంత శ్రమ పడుతున్నాం. ఒక బరిలో పరిగెడుతున్నట్టే పరిగెడుతూ ఉన్నాం. ఎందుకొరకు? ఆయన యొక్క కుడిపార్శ్వమున కూర్చుని ఉన్న దేవుని కుమారుడు ప్రక్కన మనము కూర్చునే స్థానము కొరకు. అంతకుమించి ఏమీ లేదు కదా. ఇక్కడ మీకు 7 మాటలు చెప్పాను ఇప్పటి వరకు నేను. 20-21 వచనాలు నిర్గమాకాండ గ్రంథం 23వ అధ్యాయం 20-21 వచనాల్లో త్రోవలో నిన్ను కాపాడేవాడు, తర్వాత నేను సిద్ధపరిచిన స్థలమునకు నిన్ను నడిపించేవారు, తర్వాత ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండాలి, ఆయన మాట వినాలి, ఆయనకు కోపం రేపవద్దు, మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు, తర్వాత నా నామము ఆయనకున్నదని 7 మాటలు చెప్పారు. ఎవరు చెప్పారు? దేవుడైన యెహోవా గారు తరతరములకు ఇది నిత్యమైన కట్టడా అని చెప్పిన విధముగా మనకి ఈ బైబిల్ ఉన్నంత కాలము కూడా తండ్రి బిడ్డకు చెప్పవలసిన మాటలు ఇవి. ఈ మాటలన్నీ మోషే గారు దేవుని ఎదుట ఉండి రాసుకున్న మాటలు. అటువంటి మాటలను మనము తలపోసుకోవాలి. ఈ మాటలు దేవుడు చెప్తూ ఇంకో మాట ఏమన్నారో తెలుసమ్మా? ఇక్కడ మీరు గనక దీనిని ఫాలో అయితే, దీనిని అనుసరించి నడిస్తే, ఆ అధ్యాయం మొత్తం చదువుకోండి మీరు కావాలంటే, దాంట్లోనే వ్రాయబడి ఉంటుంది. ఆయన మాటను మనం జాగ్రత్తగా వింటే, అంటే ఏమీ లేదు, ఆయన మాట వింటమంటే ఏంటో తెలుసా? ఆజ్ఞలను అనుసరించి నడవడమే. ఆయనకేమి కోరుకోవట్లేదు. 10 ఆజ్ఞలు ఇచ్చారు, 10 ఆజ్ఞలు నువ్వేం చేయాలి? అనుసరించి
నడవాలి. అలా నడిస్తే గనక నేను చెప్పినది యావత్తూ నువ్వు చేసిన ఎడల, అదే అధ్యాయంలో ఉంటుందమ్మా, కింద భాగంలో ఉంటుంది, కొంచెం కిందకి వెళ్తే ఉంటుంది. నేను చెప్పినది యావత్తూ నువ్వు చేసిన ఎడల 7 దీవెనలు ఉన్నాయి. కావాలంటే లెక్క రాసుకోండి అమ్మా. నేను నీ శత్రువులను శత్రువుగా ఉంటాను. ఎవరంట? దేవుడే మన శత్రువులకు శత్రువుగా ఉంటారంట. మన విరోధులకు విరోధిగా ఉంటాడంట. ఎలా ఉంటారంట? శత్రువులకు శత్రువు అంట, విరోధులకు విరోధి. ఈ లోకంలో నీకు ప్రతి ఒక్కళ్ళు కూడా శత్రువులుగానే ఉంటారు. చూడండి, అమ్మ కోప్పడింది అనుకో, బిడ్డకి తల్లి ఏమైద్ది? శత్రువే అయిద్దా? భర్త భార్య మీద కోప్పడ్డాడు అనుకో, భర్త ఏమవుతాడు? అదే భార్య మంచి చెప్పింది అనుకో, భర్తకి ఏమవుతుంది? భార్య శత్రువే అవుతుంది. ఇప్పుడు ఈ బంధాలు ఏవి వేరే దూరంగా ఉన్నది కాదు కదా. అన్నయ్య సరిగా ఉండు తమ్ముడు అని చెప్పాడు అనుకో, అదేమవుతుంది? శత్రువే అవుతారు. శత్రువులు అంటే ఎక్కడో ఉండరమ్మా, మన పక్కనే ఉంటారు. అయితే అటువంటి వాళ్ళకి ఆయనే ఏమవుతాడంట? శత్రువు అవుతాడంట. ఆయన నీ శత్రువులకు నేను శత్రువును, నీ విరోధులకు నేను విరోధినై ఉంటాను అని ఇంకొక దీవెన. నీకు సమృద్ధి అయిన ఆహారము దొరుకుతుంది, నీకు పానము దొరుకుతుంది, నీకు రోగము లేకుండా చేస్తాను, నీకు సంపద వృద్ధి కలగజేస్తాను, నీ యొక్క శత్రువుల యొక్క దేశమును నీవు స్వాధీనపరుచుకుంటావు అని 7 దీవెనలను ఇచ్చారంట. ఈ లోకంలో మనం ప్రయాసపడేది వీటి కోసమే కదా, ఆహారం కోసము, పానము కోసము, అవునా? తర్వాత రోగం లేకుండా ఎవరన్నా ఉంటారా? వ్యాధి లేకుండా, రోగం లేకుండా ఎవరు ఉండరు. తర్వాత సంపద అంటే డబ్బులు అనుకుంటున్నారేమో, బిడ్డలు. సంపద అంటే బిడ్డలను వృద్ధి చేస్తేనే కదా. నువ్వు లేని సమయములో అనగా నువ్వు ఈ లోకములో లేనప్పుడు నీ బిడ్డల రూపంలో నువ్వు ఎలా ఉంటావు? బ్రతికే ఉంటావు. అటువంటి సంపదను వృద్ధి చేసుకోవాలంట. అలా వృద్ధి చేసుకోవాలి. తర్వాత నీ శత్రువుల దేశమును నీవు స్వాధీనపరుచుకుందువు లేదా స్వతంత్రపరుచుకుందువు. మన శత్రువు ఈ లోకంలో అస్సలు అందరికీ కలిపిన ఒకే ఒక శత్రువు ఎవరు? సాతాను. ఇంకెవరన్నా ఉన్నారా? ఎవ్వరూ లేరు. ఆయనే మనకి పెద్ద శత్రువు. ఇవన్నీ కూడా మన బంధాలలో ఉన్న శత్రుత్వం అంతా కూడా క్షణకాలంలో నీటి బుడగ మీద వంటిది. దేవుడు కూడా అలాగే చెప్తారు. అయితే కానీ మనకు అతిపెద్ద శత్రువు ఎవరు? సాతాను. అతని యొక్క స్థలము, అతనికి అతని యొక్క దేశము అనగా సాతాను ఎక్కడి నుంచి పడిపోయాడమ్మా? దేవుని యొక్క కుడిపార్శ్వము నుండే కదా, దేవుని ప్రక్కనే ఉండే స్థానము నుండి పడిపోయినప్పుడు ఆ యొక్క స్థలము, ఆ యొక్క దేశము నువ్వేం చేస్తావంట? స్వాధీనపరుచుకుంటావంట. మరి అలా స్వాధీనపరుచుకోవాలంటే చెయ్యాల్సింది పెద్దగా ఏమీ లేదు కదా. దేవుని మాట అనగా యేసుక్రీస్తు ప్రభువారి మాట, దేవుడి మాట కూడా కాదు, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాట వినాలి. ఆయనకు కోపం రేపకూడదు, ఆయన సన్నిధిలో జాగ్రత్తగా ఉండాలి. మన పాపములను ఒప్పుకోగలిగే అంతరంగము మనకు